సో గైస్ ఈరోజు అయితే పెద్దల పండగ అయితే చేసాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనం ఇలాగైతే చేస్తాము. అంటే దీన్ని వచ్చేసి సాంబ్రాన్ అని అయితే అంటారు. సో ఆ సాంబ్రాన్ అయితే మనం వేస్తాము, బొగ్గుల మీద వేస్తాము. సో ఇలాగైతే వస్తుంది. సో వాళ్ళకి అప్పుడు ఆ శాంతి అయితే కలుగుతుంది. సో ఇక్కడైతే ఫొటోస్ అయితే పెట్టాము అండ్ బట్టలు అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళకి ఇష్టమైన వంటలు, స్వీట్లు, వడలు ఇట్లాంటివన్నీ ఇక్కడ వచ్చేసి దోశలు అయితే వేసాము అండ్ అన్నం ఇంకా మటన్ అయితే పెట్టాము. కొంతమంది వచ్చేసి వాళ్ళకి సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ అయితే పెడతారు, ఇంకా మందు ఉంటే మందు పెడతారు, ఎవరికి ఏది ఉంటే అది పెడతారు ఇష్టం ఉంటే పెద్దలకి. సో ఇంకా ఫ్రూట్స్ అయితే పెట్టాము అండ్ లేడీస్కి శారీ అయితే పెట్టడం జరిగింది. సో సాంబ్రాన్ అయితే మనం అందరి పేర్లు చెప్పుకుంటూ మనమైతే సాంబ్రాన్ వేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ సాంబ్రాన్ అయితే వాళ్ళకి మంచి చేయడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే చేసాం మేము. సో పితృదేవతల పండగ ఇది. వాళ్ళకి పితృతర్పణం అయితే వదులుతారు. కొంతమంది పిండం అయితే పెడతారు, కొంతమంది ఇలాగైతే సాంబ్రాన్ వేయడం అయితే జరుగుతుంది. సో దీని మీద మీ కామెంట్స్ అంటూ మీరేం చేస్తారో చెప్పండి కామెంట్స్లో. మామూలుగా ప్రతి అమావాస్య రోజు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా మనమైతే పరిగణిస్తాం ఈ పండగని, పెద్దలకు చేయడం అయితే ఇది. సో ఈరోజు సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో అయితే మామూలుగా ఉండడం అయితే జరుగుతుంది. దీనిని నూతన చంద్రపు అని కూడా అంటారు. పితృకార్యాలు, శ్రద్ధ, తర్పణాలకు అమావాస్య అత్యంత ఉత్తమం అని అయితే చెప్తూ ఉంటారు. సమయం అయితే మంచి సమయం అంటారు. సో పితృకార్యాలు వచ్చేసి మనమైతే పితృదేవతలకు పూజ చేయడం వలన వారి ఆశీర్వాదం లభిస్తుంది మనకి. సో ప్రతి అమావాస్యను పితృ అమావాస్య అని కూడా అంటారు. సో మనకు ముఖ్యంగా మహాలయ అమావాస్య అత్యంత పవిత్రమైనది. సో మనకు ఇందులో అయితే మనం సాంబ్రాన్ అయితే వేస్తాం. కొంతమంది వచ్చేసి వాళ్ళు తర్పణాలు అయితే వదులుతారు అండ్ పిండ ప్రదానం అయితే చేయడం జరుగుతుంది. సో పితృదేవతలకు నీరు, తిలం, అన్నం సమర్పించడం తర్పణం అని అంటారు. సో మనకు తర్పణం అంటే తృప్తిపరచడం అని అర్థము. సో పితృదేవతలకు ఈ రోజున భూమికి వస్తారని విశ్వాసం అయితే ప్రతి ఒక్కరైతే నమ్ముతారు. సో మనకు పితృదేవతలకు అర్పణ చేసే వాడిని శ్రద్ధవంతుడు అని కూడా అంటారు. సో గృహస్థులకు అమావాస్య రోజు పూజ చేయడం తప్పనిసరి. సో పితృదేవతలకు సంతృప్తి చెందినప్పుడు వంశానికి శ్రేయస్సు కలుగుతుంది. సో సంతాన అభివృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతాయని అయితే అందరూ అయితే నమ్ముతూ ఉంటారు. సో వాళ్ళ ఆశీర్వాదం మన మీద ఉంటే మన లైఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది అని అయితే అందరైతే నమ్ముతూ ఉంటారు. అలాగే జరుగుతుంది కూడా. ఎందుకంటే వాళ్ళకి పవర్స్ ఒకవేళ ఉన్నాయి అంటే మనల్ని వాళ్ళు బాగా చూసుకుంటారు అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్క రోజు మనం వేసే ప్రతి అడుగులోనూ వాళ్ళ ఆశీర్వాదం అయితే ఉంటుందని అయితే అందరూ నమ్ముతూ ఉంటారు. సో మనకు అమావాస్య రోజు ఉదయాన్నే స్నానం చేసి పితృ పూజ అయితే చేయడం చాలా మంచిది. గంగా జలంతో స్నానం చేస్తే మరింత పుణ్యం అయితే లభిస్తుందని ప్రతి ఒక్కరైతే చెప్తూ ఉంటారు. సో మీరు కూడా అలాగే చేయండి, నేను కూడా అలాగే చేశాను. సో చాలా మంచిదని. సో నెక్స్ట్ వచ్చేసి వ్రతధారణ నియమాలు పాటించడం శ్రేయస్కరం. పితృదేవతలకు తిలం కలిపిన నీటిని సమర్పిస్తారు. తిల అంటే తర్పణం అత్యంత ప్రాముఖ్యత కలిగింది. సో వ్రతధారి తర్పణం చేసే ముందు గాయత్రి మంత్రం జపించాలి. సో ఖచ్చితంగా ఇవన్నీ చెప్పినట్టు మీరు అయితే చేయండి. అండ్ ఎవరైనా సరే ఎక్కడున్నా సరే ఖచ్చితంగా దీనికి మాత్రం అందరి దగ్గర ఒక చోట చేరి మీరైతే ఈ పెద్దల పండుగ అయితే చేయండి. చాలా అంటే చాలా మంచిది, మీకు మీ వంశానికి చాలా మంచిది. సో ఇలా చేశారు అంటే మీకు మీ పిల్లలకి వాళ్ళ పెద్దల ఆశీర్వాదం అయితే కంపల్సరీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా పని ఉన్నా సరే మీరు ఖచ్చితంగా ఆ పనిని కూడా పక్కన పెట్టి ఇది చేయడం చాలా శ్రేయస్కరం, చాలా మంచిది కూడా. ఇది చేశారు అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్
అండ్ మంచి వాళ్ళ మంచి చల్లని చూపు, అండ్ మనం ఏదన్నా ముఖ్యంగా ఏదన్నా చేసినా కూడా, మనం ఏదైనా బిజినెస్ కానీ లేకపోతే దేంట్లోన్నా చేరినా కానీ వాళ్ళ చల్లని చూపు మన మీద ఉంటుంది అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ ప్రతిరోజు ప్రతి నిమిషం మన మీద ఉంటాయి. సో ఖచ్చితంగా మీరైతే నేను చెప్పినట్టు, ఈ వీడియోలో చెప్పినట్టు మొత్తం ఫాలో అవ్వండి, అస్సలు మిస్ కావద్దండి. ఈ పండగ ఎక్కడున్నా సరే మీరు వచ్చి అన్నిటినీ పక్కన పెట్టి మీరు వచ్చి ఈ పండగ చేసి ఆ తర్వాత కావాలంటే వెళ్ళండి, కానీ సాంబ్రాణి అయితే కంపల్సరీగా వేయాలి. వేస్తేనే వాళ్ళు మన పెద్దలు అయితే ఉంటారు కదా, వాళ్ళ ఆత్మశాంతి కలుగుతుంది, సంతోషంగా వాళ్ళ పైకి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇది పండగ రాకముందే వాళ్ళు వచ్చి ఇక్కడైతే తిరుగుతూ ఉంటారు. సో మనకు కనిపించరు కాబట్టి తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకి జరగాల్సినటువన్నీ శ్రద్ధగా మనం చేసాము అంటే వాళ్ళు అలాగే మనకి దీవించి చల్లని చూపు ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. సంతోషంగా వాళ్ళని ఎలా వచ్చారో అలాగే పంపించాలి. సో అందుకే నేను ఏం చెప్తున్నానో అర్థమైంది అనుకుంటా. సో ఎక్కువ ల్యాగ్ చేయదలుచుకోలేదు. ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ పెద్దల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి షేర్ చేయండి మర్చిపోకుండా. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా చెప్పండి అండ్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టండి, స్టోరీస్ పెట్టండి, రీల్స్ పెట్టండి ఈ వీడియో చూడమని. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.